వెల్కమ్ టు మై ఛానల్ లీలా గన్ని. ఈరోజు నేను సూపర్ టేస్టీగా వెజ్ పలావ్ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. కేవలం 10 నిమిషాల్లోనే మన క్యారియర్ కానీ లంచ్ బాక్సెస్ కానీ లేకపోతే ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కొంచెం వెరైటీ ఆఫ్ రైసెస్ చేస్తున్నప్పుడు ద బెస్ట్ రైస్ వచ్చేసి వెజ్ రైస్ అండి. దీనికి పెద్దగా కూరగాయలు కూడా అవసరం లేదు, మినిమం వెజిటేబుల్స్తోనే మనం చేసుకోవచ్చు. సో దీనికోసం నేను కుక్కర్ పెట్టేసి దీంట్లోకి హోల్ గరం మసాలా అంటే చెక్క, లవంగం, యాలక్కులు, షాజీరా, పల్లవాకు వేసేసి ఇవి కొంచెం వేగాక దీంట్లోకి ఒక 1/4 కప్ అంతా ఉల్లిపాయలు వేసాం. ఉల్లిపాయలు కూడా బాగా వేగాలండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేగాక దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగే లోపల మనం ఇప్పుడు దీంట్లోకి బఠానీ అలాగే క్యారెట్, ఇక్కడ బఠానీ క్యారెట్ వేసుకున్నా, మీరు కావాలంటే వేరే కూడా వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. ఇలా కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు కలిసి పేస్ట్ చేసి దీన్ని కూడా వేసాం. ఇది కూడా బాగా పచ్చివాసన పోయేదాకా వేగాలి. ఇలా పచ్చివాసన పోయి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చాక అప్పుడు తెలుస్తుందండి మనకి ఇది బాగా వేగిపోయిందని. చూడండి ఇలా బ్రౌనిష్ వచ్చింది కదా, ఇప్పుడు వేగింది. దీంట్లోకి మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నామండి. మనం ఇక్కడ నేను 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను, బాస్మతి రైస్. 10 నిమిషాల ముందే, ఎక్కువసేపు నానబెట్టలేదండి, 10 నిమిషాల ముందు నానబెట్టి కడిగేసి నానబెట్టుకున్న రైస్ దీంట్లోకి వేసి, అలాగే టేస్ట్కి సరిపడా అంత ఉప్పు వేసాము. సో సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. అలాగే నేను ఇక్కడ బిర్యానీ మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. సో వేసాక 1 గ్లాస్కి 1.5 గ్లాస్ నీళ్ళు చొప్పున వేసేసి దీన్ని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ నీళ్ళు మాత్రమే పెట్టాను. సో ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం దీనికి కుక్కర్ ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకోండి, సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు. తర్వాత కుక్కర్ పెట్టేసి 2 విజిల్ మాత్రమే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఆఫ్ చేసేసేయండి. ఎంతో టేస్టీగా ఉండే వెజ్ పలావ్ రెడీ అయిందండి. సో మీరు కూడా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి.